ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, బీటెక్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజెస్ కావచ్చు, లక్షల్లో డొనేషన్ల పేరుతోనే విద్యార్థులకు ఈరోజు వారు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, పేద విద్యార్థులు కావచ్చు, ఈ లక్షల డొనేషన్లు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. నేను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో నీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, విద్యార్థుల యొక్క హక్కులు కావచ్చు, వారి సంక్షేమం కోసం నువ్వేం చేసినావని ఈరోజు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు కాలేజీల్లో లక్షల డొనేషన్లు, 10 లక్షలు, 15 లక్షలు, 30 లక్షలు, కేవలం వ్యాపారం అంటే విద్య. ఈ ముసుగులో అనేక మంది పేద విద్యార్థులు ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్య అభ్యసించాలి, కానీ ఈ కార్పొరేట్ శక్తుల మాయలో పడి టెక్నో స్కూల్స్ అని, ఆ స్కూల్స్ అని, ఈ స్కూల్స్ అని పేరు పెట్టి లక్షల ఫీజు దండుకుంటా ఉన్నారు. నేను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి నిరుద్యోగుల విషయంలో, ఉద్యోగాల కల్పన విషయంలో నువ్వు ఫెయిల్ అయినావు. అదేవిధంగా ఒక విద్యాశాఖ మంత్రిగా నువ్వు విద్యా హక్కు చట్టం అమలు చేయాల్సిన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నువ్వు చోద్యం చూస్తూ ఉన్నావు. కార్పొరేట్ శక్తులకు నువ్వు వంతన వాడుతున్నావు. రేవంత్ రెడ్డి బిడ్డ, రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఈ రాష్ట్రంలో ఏదైతే కేసీఆర్ తొక్కుతూ లోపడిపోయిండో, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అనేక మంది నీ మీద కోపంతో ఉన్నారు. బిడ్డ, వాళ్ళు దొక్కితే మళ్ళా నువ్వు రాజకీయాలు శాశ్వతంగా పనిచేస్తామని చెప్తా ఉన్నా. ఈయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేస్తామని ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ప్రశ్నిస్తూ ఉన్నది. బిడ్డ, ఇదే పంతాన పోతే విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్యూర్ మినిస్టర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నా. ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్, ఫెయిల్యూర్ మినిస్టర్గా ఈరోజు రేవంత్ రెడ్డి వివరిస్తూ ఉన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఈరోజు చెప్తా ఉన్నా. భారత్ మాతాకి జై.